నిర్ణయం అయిపోయిన తర్వాత ఏదైతే ప్రచారం జరుగుతుందో అప్పుడు జనం మైండ్ ఏమిటనే చూస్తుంది. ఎవరో పార్టీ మారారు, ఎవరో టికెట్ ఇవ్వలేదు, అసంతృప్తి ఉంది, ఇవన్నీ ఈ ఎన్నికల్లో కాదు కదా, చాలా ఎన్నికల్లో చూసాం ఇవన్నీ. చివరికి ఏం జరగాలో అవే జరుగుతాయి. ఈ ఎన్నికల్లో కూడా రెండు అంశాల మీద ఆధారపడి ఉంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు శాతం పెరిగిన మాట నిజం, అది అధికార పార్టీ వాళ్ళే అంగీకరిస్తారు. ఒకవేళ మనం టీవీ డిబేట్లలో అంగీకరించకపోయినా మామూలుగా మాట్లాడితే. అయితే రెండో అంశం ఏంటంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు శాతం పెరిగింది ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో ఈ ప్రభుత్వాన్ని, ప్రత్యేకించి జగన్మోహన్ రెడ్డి అవినీతి, ఎమ్మెల్యేల అవినీతి, మంత్రుల యొక్క అవినీతి, ఇవన్నీ కూడా వాళ్ళందరూ వచ్చి ఖచ్చితంగా ఓడిపోవాలి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఓటింగ్ లో పాల్గొనాలి. మాటలు మాట్లాడచ్చు, నేను కూడా మాట్లాడతా, నేను ఓటేస్తే కదా. కాబట్టి ఇక్కడ ఓటు వేసేటప్పుడు పోల్ మేనేజ్మెంట్ అంటాం. ఆ సందర్భంలో ఎవరిది పైచేయి అవుతుంది? పెద్దగా డిఫరెన్స్ ఓట్ల శాతం పెద్దగా ఉండకపోవచ్చు, కానీ 5-6% మించి ఉండకపోవచ్చు. కానీ 5-6%లోనే పోల్ మేనేజ్మెంట్ ఆధారపడి ఉంటుంది. అవును, సరే, ముగ్గురు పార్టీలు కలిశారు కాబట్టి, బీజేపీ అండగా నిలబడింది కాబట్టి తెలుగుదేశం జనసేనకు ఖచ్చితంగా పోల్ మేనేజ్మెంట్ లో అప్పర్ హ్యాండ్ తీసుకునే అవకాశం ఉంది. లేకపోతే ఏమైపోతుందంటే అధికార పార్టీకి అప్పర్ హ్యాండ్ ఉంటుంది. ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలు కొన్ని ఇబ్బందులు తీసుకొచ్చే పరిస్థితిని అధికార పార్టీ క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు పై లెవెల్లోనే వీళ్ళకి అండగా బీజేపీ ఉంది కాబట్టి అంత సులభంగా అధికార పార్టీ పవర్ మిస్యూజ్ చేయడానికి వీలు ఉండకపోవచ్చు అని నేనైతే అనుకుంటున్నా. అలాంటి పరిస్థితుల్లో మనకు అప్పుడే పోలింగ్ రోజు తెలిసిపోతుంది. ఇప్పుడు రెండు అంశాలు, ఒకటేంటి, ప్రభుత్వ వ్యతిరేక ఓటు శాతం పెరిగింది, వాళ్ళు ఓట్లు వేయాలి. రెండోది ఏం జరుగుతుందంటే అభ్యర్థులను బట్టి కూడా జరుగుతుంది. అత్యంత అవినీతిపరుడు, దుర్మార్గుడు, లేకపోతే ప్రజా వ్యతిరేకి, ప్రైవేట్ ఆస్తులు కూడా కాజేశాడు, దోపిడీ చేశాడు, మన కళ్ళ ముందరే ఏమి లేనివాడు, ఆస్తులు లేనివాడు ఇవాళ ఆస్తులు సంపాదించాడు, ఇవన్నీ ఉన్నప్పుడు ఆ అభ్యర్థిని కూడా వ్యతిరేకిస్తారు. నెగిటివ్ ఓటు అంటే అది సైలెంట్ ఓటు అంటారు. ఎందుకంటే నేను నీకు ఓటు వేయను అంటే కనుక, లేకపోతే వేరే పార్టీతో, ప్రతిపక్ష పార్టీలతోనో, లేకపోతే అధికార పార్టీ మీద వ్యతిరేకించి ప్రతిపక్ష పార్టీలతో అట్లా తిరిగితే ఏమైపోతుంది, ఐడెంటిఫై అయిపోతే గొడవలు అవుతాయని చెప్పి సైలెంట్ ఓటర్లు ఏం చేస్తారు, సైలెంట్ గా ఓట్లు వేస్తారు. ఆ అభ్యర్థి మీద వ్యతిరేకత కూడా ఇక్కడ పనిచేస్తుంది. ఇప్పుడు మనకు ఉన్న సమాచారం మేరకు ఏంటంటే అధికార పార్టీలో ఉన్నటువంటి అభ్యర్థుల విషయం మరి ఎందుకు మార్చాడు? 30-40 మంది దాకా వ్యతిరేకత ఉందనే కదా, ప్రజా వ్యతిరేకత వాళ్ళ మీద ఉందనే మార్చాడు కదా. బదిలీలు కూడా చేశారు కదా, పక్క జిల్లాలకు అటు ఇటు మార్చాడు కదా. అంటే అక్కడ అవినీతి చేసి పక్క నియోజకవర్గమో ఇంకో నియోజకవర్గానికి పోతే అవినీతి పరుడు కాదా? జనానికి తెలియదా? ఇవాళ ఒకప్పుడంటే ప్రింట్ మీడియా తప్ప అక్కడ ఆ జిల్లాలో చలన రూపాయి ఈ జిల్లాలో చెల్లుతుంది అంతేనా? చెల్లదు కదా, మరి ఎలా పంపిస్తున్నారు మరి? అంటే అక్కడ అభ్యర్థి దొరకక చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అక్కడ పోయి ఎక్కడ పోటీ చేస్తాడు, ఎంపీగా అక్కడ చేస్తాడు, పోయి ఏం చేస్తా అక్కడ పోయి. ఎగ్జాంపుల్, మరి నెల్లూరు పోయి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎంపీగా పోటీ చేస్తాడా? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అవినీతి ఏంది, అక్కడ ఏం జరుగుతుంది, ఏం చేశాడు నియోజకవర్గంలో అనేది అందరికీ తెలుసు కదా. అక్కడ తెలియదు, అక్కడ వాళ్ళకి జనాలు వద్దంటే ఇక్కడ మాత్రం స్వాగతిస్తారా? అది